వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒకప్పుడు భారతీయ ఇళ్లలో టీ అంటే ఎక్కువగా మసాలా చాయ్ మాత్రమే గుర్తొచ్చేది. అయితే ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాల వైపు ప్రజల ఆసక్తి పెరుగుతోంది. దీంతో గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి వివిధ రకాల టీలు క్రమంగా ఇళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో ఇటీవల వైట్ టీ కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అసలు వైట్ టీ అంటే ఏమిటి? ఇది నిజంగానే తెల్లగా ఉంటుందా? దీని ప్రత్యేకత ఏమిటో పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. వైట్ టీని టీ యొక్క జాతి కామెలియా సినెసెన్స్ కు చెందిన కొత్త ఆకులు, మొగ్గలతో తయారు చేస్తారు. కొన్ని రకాల వైట్ టీలలో పూర్తిగా చిన్న వయసున్న మొగ్గలను మాత్రమే ఉపయోగిస్తారు. ఆకులను కోసిన తర్వాత వాటిని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియలో క్యాట్చిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా నిల్వ ఉంటాయి. తయారైన వైట్ టీ సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది. ఇందులో పండ్ల లాంటి రుచి ఉండటంతో పాటు కొన్ని రకాలలో పూల సువాసన కూడా లభిస్తుంది. సున్నితంగా తయారీ ప్రక్రియ. ఇతర టీలతో పోలిస్తే వైట్ టీ తయారీ ప్రక్రియ చాలా సున్నితంగా ఉంటుంది. టీ మొక్కపై ఉన్న చిన్న లేత ఆకులు, మొగ్గలను చేతితో సేకరించి కోసిన వెంటనే వాటిని వాడిపోయేలా చేసి గాలిలో ఆరపెడతారు. ఆక్సీకరణ ప్రక్రియను కూడా చాలా నియంత్రితంగా నిర్వహిస్తారు. అందుకే వైట్ టీ రుచి ఇతర టీలతో పోలిస్తే మరింత సున్నితంగా, మృదువుగా ఉంటుంది. వైట్ టీ చరిత్ర కూడా చాలా పురాతనమైనదే. చైనాలోని టాంగ్ రాజవంశ కాలం నుంచే వైట్ టీకి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అప్పట్లో దీన్ని కేకుల రూపంలో తయారు చేసి మట్టి పాత్రలో మరిగించి తాగేవారు. ఆ తర్వాత సాంగ్ రాజవంశ కాలంలో వైట్ టీకి మరింత ప్రాచుర్యం లభించింది. అప్పట్లో దీనిని చక్రవర్తి రాజకుటుంబానికి చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఉంచేవారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి.